సీఎం కేసీఆర్ తోనే ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. టీఆర్ఎస్ తోనే నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయన్నారు. అందుకే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన నిర్ణయానికి అందరూ మద్దతు పలికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు. రెండోసారి శాసనసభకు పంపడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతుంటే అందులో ఆ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో కొన్ని వాగ్దానాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బిఎన్ రెడ్డి నగర్ కాలనీల యొక్క రిజిస్ట్రేషన్ సమస్య. గత 15 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బంది, ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఇబ్బంది. దాంతో కాలనీ వాసులు సతమతమవుతుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తా అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. అలాగే ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంది. ఒక చిన్న ఇంటికి కూడా కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎందుకంటే జూబ్లీస్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు పెనుభారంగా మారింది. దాన్ని తగ్గిస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశారు. అలాగే ఎల్బీ నగర్లో ఉన్న చెరువులు, కుంటలు అన్నింటినీ కూడా అక్కడ కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా సివేజ్ అంతా కూడా వచ్చి ఆ చెరువుల, కుంటలు చేరుకుంటూ లైవ్ సెప్టిక్ ట్యాంకులు లాగున్నాయి. కాబట్టి వీటిని ఆ సివేజ్ వాటర్ అందులో రాకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మరల్చి శుద్ధి చేసి నీరుని చెరువులో వదిలి ఆ చెరువు ప్రాంతాన్ని సుందరీకరణ చేసి ఒక మంచి వాతావరణాన్ని ప్రజలకు ఇద్దామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అలాగే సాయినగర్ కాలనీల యొక్క యుఎల్సి సమస్యలు అనుకోండి, అలాగే గ్రీన్ పార్క్ కాలనీకి సంబంధించిన ఎఫ్టీఎల్ సమస్య అనుకోండి, ఇలా అనేక రకాల సమస్యలు, ఆ సమస్యలకు అనేక రకాల వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాలను నెరవేర్చి ఎల్బీ నగర్ ప్రజలకు గతంలో ఏదైతే అభివృద్ధి చేసామో అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పేసి బాగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి మనవి చేసుకుంటూ